డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 6 గంటలకు మైకులు మూగబోయనున్నాయి. పేపర్లో రాజకీయ ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో యాడ్స్, ప్రజలకు వ్యక్తిగత ఫోన్ కాల్స్ కూడా బంద్ కానున్నాయి. వాస్తవానికి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగించాలి. కానీ ఎండల తీవ్రత నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో గంట పాటు గడువు పొడిగించింది. 2 రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి రాజకీయ పార్టీలు వరుస ప్రచారాలతో హోరెత్తించాయి. 57 రోజులుగా ప్రచారం కొనసాగింది. ఏపీ, తెలంగాణలో 2 పార్టీలకు చెందిన జాతీయ నాయకులు ప్రచారం చేశారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కథనబేరి, బీజేపీ విజయ సంకల్పం పేరుతో సభలు నిర్వహించాయి. అంతేకాదు ఆయా ప్రాంతాల్లో నాయకులు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు కూడా ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. ఇక ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. 4వ విడత ప్రచారానికి ఈ రోజు తెరపడనుంది. మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇక ఎన్నికల్లో కీలక ప్రక్రియ కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయనే చెప్పాలి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు, మిగతా రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి 4వ విడతలో. ఈ 4వ విడతలో జరుగుతున్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా మరికొద్ది గంటల్లోనే ఈ ప్రచారం ముగియబోతుంది. ఇక తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ 13న జరగనుంది. ఈ రోజు ప్రచారం చివరి రోజు కూడా పార్టీల అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయని చెప్పాలి. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటించబోతున్నారు. బీజేపీ నుంచి అమిత్ షా ఆయన కూడా ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. ప్రియాంక ఈ రోజు తాండూరు, కామారెడ్డి సభల్లో ఆమె పాల్గొంటారు. ప్రియాంకతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సభలకు హాజరు కాబోతున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం పటాన్ చెరువులో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు తరఫున రోడ్ షోలో, అదేవిధంగా కార్నర్ మీటింగ్ లో పాల్గొని ఆ తర్వాత 11 గంటలకు ప్రియాంక గాంధీతో కలిసి తాండూరు వెళ్తారు. అక్కడ బహిరంగ సభలో ప్రియాంకతో కలిసి పాల్గొంటారు. అక్కడి నుంచి కామారెడ్డి వెళ్తారు. కామారెడ్డిలో రోడ్ షో ఉంటుంది. ఆ రోడ్ షో తర్వాత కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ఇక బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆయన వికారాబాద్ లో మొదట చేవెళ్ల అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి తరఫున జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. అక్కడి నుంచి వనపర్తి వెళ్తారు. నాగర్ కర్నూలు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి వనపర్తి సభ తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చి మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. ఇక ఈ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని హోరెత్తించాయని చెప్పాలి. ఇక కాంగ్రెస్ నుంచి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ ఇప్పటికే పలు సభల్లో పాల్గొన్నారు. ఈ రోజు ప్రియాంక కూడా రాబోతుంది. ఇక బీజేపీ నుంచి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా ఇక్కడికి వచ్చి విస్తృతంగా పర్యటించారు. ఒక్కొక్కరు కూడా ప్రతిరోజు దాదాపు 2-3 సభల్లో పాల్గొన్నారు. అందరికంటే ఎక్కువ కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని తానే వ్యవహరించారు. ఆయన దాదాపు 20 రోజుల్లో 57 పైగా సభల్లో ఆయన పాల్గొన్నారు. రోడ్ షోలు కావచ్చు, కార్నర్ మీటింగ్లు అన్ని కలిపి దాదాపు 57 పైగా సభల్లో ఆయన పాల్గొన్నారు. తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ జనజాతర సభను ఈ ఎన్నికలకు శంఖారావం పూరించి అక్కడి నుంచి మొదలుకొని ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. ఇక బీఆర్ఎస్ సంబంధించి ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బస్ యాత్ర చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఆ బస్ యాత్ర మొదలై రాత్రి సిద్దిపేట జిల్లాలో ముగిసింది అనే చెప్పాలి. సిద్దిపేట వేదికగా ఆయన
ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ఆ తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా విస్తృతంగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటించారు. వాళ్ళు కూడా తమ ప్రచారాన్ని హోరెత్తించారని చెప్పాలి. ఇక ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే తాము కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా పాంచ్ న్యాయ్ అని చెప్పేసి కూడా ఒక పత్రాన్ని రిలీజ్ చేసింది. కేంద్రంలో అధికారంలో వస్తే వాటిని అమలు చేస్తామని ప్రకటించింది. ఇక బీజేపీ తాము ఈ 10 ఏళ్లలో అభివృద్ధి చేసాం, అభివృద్ధి చూసి అది తాము ఓటేయండి అని చెప్పేసి చెప్తుంది. మూడోసారి ప్రధాని మోడీని ఎన్నుకోండి అని చెప్పేసి కూడా బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఇక బీఆర్ఎస్ తాము 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలను చూసి తమకు ఓటేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ విస్తృతంగా సభల్లో ఆయన చెప్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా రిజర్వేషన్ల అంశం ముందుకు వచ్చింది. కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ వస్తుంది. దానికి ధీటుగా బీజేపీ నేతలు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేశారు. సిద్దిపేట సభలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ సోషల్ మీడియాలో తప్పుడుగా ప్రచారం చేశారు, ఫేక్ వీడియోలు ప్రచారం చేశారని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా కలకలం రేగింది. ఆ రిజర్వేషన్ల రద్దు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. దాన్ని వేదిక చేసుకుని ఇటు కాంగ్రెస్ సోషల్ మీడియా నేతలకు కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పై కూడా ఢిల్లీలో కేసు నమోదైంది. దానికి సంబంధించి ఇంకా ఢిల్లీ పోలీసులు తెలంగాణ పోలీసులు సంప్రదిస్తున్నారు. కోర్టులో కూడా కేసులు వేశారు. వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోర్టుని ఆశ్రయించారు. ఈ ఎన్నికల్లో అదొక కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవాలి. రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావించి వస్తుంది. ప్రతి ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ అగ్రనేతలు వాటిని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇంకా బీజేపీ తాము సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం కాకుండా ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదాన్ని, అదేవిధంగా ఇటు తాము అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ బీజేపీ వస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ ఎన్నికల ప్రచారం హాట్ గా సాగిందనే చెప్పాలి. ఇక ఈ ఎన్నికల ప్రచారానికి ఈ రోజు తెరపడడంతో ఈ రోజు సాయంత్రానికి మైకులన్నీ కూడా మూగబోనున్నాయి. ఇక రేపు చాలా కీలకమైన అని చెప్పేసి అన్ని పార్టీలకు చెప్పుకోవాలి. ఓటర్లకు పోల్ స్లిప్ తో పంపిణీతో పాటు వాళ్ళు అడ్డదారులు తొక్కే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ అధికారులు కూడా నిఘా వేయబోతున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.